మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత జగన్ హయాంలో యూనివర్సిటీ వీసీలుగా కేవలం తన పక్కన ఉన్న రెడ్లను మాత్రమే నియమించుకున్నారు. అప్పట్లో జగన్ కు మరీ అంత కులపిచ్చి ఏంటి అని మేధావుల నుంచి సామాన్యుల వరకు అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ కుల పక్షపాతం వల్ల యూనివర్సిటీలు కాస్త వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. చదువుకోవాల్సిన విద్యార్థుల మధ్య కులచిచ్చు పెట్టడం, విద్యార్థులతో చదువు మాన్పించి రౌడీయిజం చేయించడం వంటి దారుణాలు మనం చూసాం. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, ఎస్వియులో కె రాజారెడ్డి, రాయలసీమ యూనివర్సిటీలో ఏ ఆనందరావు వంటి వారిని నియమించి విద్యా ప్రమాణాల కంటే పార్టీ జెండాలకే ప్రాధాన్యత ఇచ్చారు. కనీసం 10 ఏళ్ల ప్రొఫెసర్ అనుభవం ఉండాలనే యూజీసీ నిబంధనలను కూడా గాలికి వదిలేసి గొప్ప విద్యావేత్తల విగ్రహాల బదులు వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టి చదువుల తల్లి నిలయాలను జగన్ దిగజార్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలను ఈ కుల రాజకీయాల నుంచి, రౌడీయిజం నుంచి విముక్తి చేయించాలని డిసైడ్ అయ్యింది. అందుకే ఎక్కడో గల్లీలో తిరిగే రాజకీయ అనుచరులను కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి సంస్థలలో పనిచేస్తున్న దిగ్గజ ప్రొఫెసర్లను మన రాష్ట్ర ట్రిపుల్ ఐటీల బాధ్యతలకు తీసుకువచ్చింది. కుల సమీకరణాలు, సిఫార్సులకు తావు లేకుండా కేవలం మెరిట్ ఉన్న వారికే పట్టం కట్టింది. ఈ మార్పులో భాగంగానే ప్రభుత్వం ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ గా ఐఐటి కాన్పూర్ కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణరావును నియమించింది. అలాగే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత, ఐఐటి హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ ను, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ఐఐటి ఢిల్లీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ గడ్డం విజయ ప్రకాష్ ను బాధ్యతల్లో ఉంచింది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న మేధావుల చేతుల్లో మన విద్యా సంస్థలను పెట్టడం వల్ల రేపు మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతంలో యూనివర్సిటీల్లో వైసీపీ జెండాలు, అవుట్ సోర్సింగ్ నియామకాల్లో వైసీపీ కార్యకర్తల భర్తీ కనిపిస్తే ఇప్పుడు అక్కడ ఐఐటి స్థాయి ప్రమాణాలు, గొప్ప పరిశోధనలు కనిపించబోతున్నాయి. రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును బలిపెట్టే సంస్కృతికి చరమగీతం పాడుతూ మన పిల్లలను గ్లోబల్ లీడర్లుగా మార్చేలా చంద్రబాబు వేసిన ఈ అడుగు విద్యా రంగంలో ఒక విప్లవం అనే చెప్పాలి. ఒకప్పుడు రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పుడు నిజమైన విజ్ఞాన దేవాలయాలుగా మారుతున్నాయి.